Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss December 26th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ సంతాలీ భాషలో రాజ్యాంగం విడుదల. సంతాలీ భాషలో రాజ్యాంగం విడుదల. ఇక ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక చిన్న మనవి అండి. మనము కంటెంట్ అనేది ఇంగ్లీష్లో ఇస్తూ ఉన్నాం, కానీ మనం చెప్పేదంతా కూడా తెలుగులోనే ఎక్కువగా చెప్తా ఉన్నాం. కాబట్టి మనము ఇంగ్లీష్లో పెట్టడానికి మెయిన్ రీజన్ మనకి సోర్సెస్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క కన్సర్న్, వాళ్ళ యొక్క ఆందోళన కూడా నేను అర్థం చేసుకోగలను. తెలుగు మీడియం అభ్యర్థులకు కావాల్సిన పీడిఎఫ్ అంతా కూడా మనం ఏదైతే క్లాస్ చెప్పి ఉంటామో ఆ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ నెక్స్ట్ రోజు మన వాట్సాప్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటుంది. తెలుగులోనే కంప్లీట్గా అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియంలో పెట్టడం వల్ల మనకి సోర్సెస్ ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అందులోనూ మనకి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకుంటూ తెలుగులో టైపింగ్ అవన్నీ చేయాలంటే కూడా అసలు సబ్జెక్ట్ మర్చిపోయి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసినట్లుంటుంది. అది ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే నేనే స్లైడ్స్ ప్రిపేర్ చేయాలి, నేనే మ్యాటర్ అంతా తయారు చేయాలి. కాబట్టి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో తప్పకుండా మీరు దయచేసి అర్థం చేసుకోగలరు. నేను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అచ్చ తెలుగులో కూడా మాట్లాడగలను, ప్యూర్ తెలుగులో మాట్లాడగలను, ప్యూర్ తెలుగులో ఎలాగో చెప్తాను. కాబట్టి అర్థం చేసుకోగలరు. ఇక సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి మనము హెడ్లైన్స్ తెలుగులో ఉంటాయి, నో నీడ్ టు వర్రీ. సో ఇంకొకటి, స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి స్కీమ్స్కి సంబంధించిన ఇమేజ్లు పెట్టడం వలన ఏంటి అంటే మీరు కూడా కంపారిజన్ చేసుకోవచ్చు, అసలు ఎలా ఉంటుంది ఖచ్చితత్వంతో కూడిన ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. సో నో నీడ్ టు వర్రీ. ఇక ఇవాళ మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే, సంతాలీ లాంగ్వేజ్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కాన్స్టిట్యూషన్ని విడుదల చేశారు. రాజ్యాంగం, మన రాజ్యాంగాన్ని సంతాలీ లాంగ్వేజ్ అనేది కొన్ని రాష్ట్రాలలో ట్రైబ్స్ మాట్లాడే ఒక లాంగ్వేజ్. ఇది భారతదేశంలో పురాతనమైన భాషలలో ఇది ఒకటి. అయితే ఇప్పుడు ఈ సంతాలీ లాంగ్వేజ్లో కాన్స్టిట్యూషన్ని విడుదల చేయడం వల్ల సంతాలీ లాంగ్వేజ్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని ఈజీగా చదవచ్చు తమ మాతృభాషలో అన్న ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, న్యాయ మంత్రిత్వ శాఖ కృషి వల్ల ఇప్పుడు సంతాలీ లాంగ్వేజ్లో రాజ్యాంగాన్ని విడుదల చేయడం జరిగింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లాంగ్వేజెస్కి సంబంధించి ఏమైనా షెడ్యూల్ ఉన్నదా, ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి, ఏమైనా షెడ్యూల్ ఉందా, ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. దానికంటే ముందు ఫస్ట్ తెలుసుకోవాల్సినది, ఇప్పుడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలో సంతాలీ లాంగ్వేజ్లో విడుదల చేశారు. అయితే లాంగ్వేజ్ సంతాలీ, కానీ స్క్రిప్ట్ ఉంటుంది కదా, స్క్రిప్ట్ వచ్చేసి సంతాలీ లాంగ్వేజ్కి చెందిన స్క్రిప్ట్ ఓల్ చికి అనే ఒక స్క్రిప్ట్లో విడుదల చేయడం జరిగింది. సో ఇక లాంగ్వేజెస్ విషయానికి వస్తే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి షెడ్యూల్ 8 ఉంది. షెడ్యూల్ 8 ఏం చెప్తుంది? షెడ్యూల్ 8లో 22 లాంగ్వేజెస్ గురించి మెన్షన్ చేస్తుంది. 22 ఇండియన్ లాంగ్వేజెస్, ఉదాహరణకు అస్సామీస్, తెలుగు, మలయాళం, తమిళ్ అటువంటివి. సో మరి ఈ షెడ్యూల్ 8లో సంతాలీ అనేది కూడా ఒకటి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో పాపులేషన్స్, ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి హ్యూమన్ జాగ్రఫీ అని ఒక టాపిక్ ఉంటుంది మనకి జాగ్రఫీలో. హ్యూమన్ జాగ్రఫీలో ఈ ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు, వీళ్ళు ఏ రాష్ట్రాలలో ఉన్నారో అటువంటివి తెలుసుకోవాలి. ఈ సంతాలీ భాషను 4 రాష్ట్రాలలోని ట్రైబ్స్ ఎక్కువగా మాట్లాడతారు. ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఈ 4 రాష్ట్రాలలో సంతాలీ భాషను మాట్లాడడం జరుగుతుంది. ఇక మనం తెలుసుకోవాల్సింది, మన షెడ్యూల్ 8లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఒరిజినల్గా మన కాన్స్టిట్యూషన్లో 14 లాంగ్వేజెస్సే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఒరిజినల్గా రాజ్యాంగంలో 14 భాషలు మాత్రమే ఉన్నాయి. తర్వాత భాషల్ని యాడ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఓవరాల్గా 22 లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మనకి పాలిటీలో హెల్ప్ అవుతుంది. ఇందులో ఇంగ్లీష్ ఉండదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 22 భాషలలో ఇంగ్లీష్ ఉండదు. ఇక ఒరిజినల్గా అయితే 14 లాంగ్వేజెస్సే. 1967లో సింధీ లాంగ్వేజ్ని యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1992లో కొంకణి, మణిపురి, నేపాలీ లాంగ్వేజెస్ని యాడ్ చేయడం జరిగింది. ఇక ఆఫ్టర్ దట్ తర్వాత ఫైనల్గా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలీ లాంగ్వేజ్ని 2004లో యాడ్ చేయడం జరిగింది. 2004లో యాడ్ చేయడం జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే రాసుకోండి. ఇక
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మరి సంతాలీ లాంగ్వేజ్ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఎలా యాడ్ అయ్యింది, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ అయ్యింది అంటే మనకి 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 2003లో 92వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొని వచ్చారు. దాని ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఇది 2004లో యాడ్ అయిందన్న విషయం గుర్తుంచుకోండి. రాజ్యాంగ సవరణ చట్టం మాత్రం 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2004 నుంచి అమల్లోకి వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది సంతాలీ లాంగ్వేజ్లో కాన్స్టిట్యూషన్ విడుదల. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీలో ఎలా అడుగుతా అంటే ఈ సంతాలీ భాషను ఏ రాష్ట్రాలలో మాట్లాడతారో అటువంటి బేసిక్ డీటెయిల్స్. నెక్స్ట్ వన్, పిఎం యువ 3.0 ప్రైమ్ మినిస్టర్ యువ 3.0 స్కీమ్. ప్రైమ్ మినిస్టర్ యువ 3.0 పథకం కింద అఖిల భారత పోటీ ద్వారా 43 మంది యువ రచయితల ఎంపిక. మనకి ఎప్పుడైనా స్కీమ్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ స్కీమ్ లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏది, దాని యొక్క పర్పస్, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ పిఎం యువ స్కీమ్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ స్కీమ్ ఫర్ మెంటారింగ్ యంగ్ ఆథర్స్. ప్రైమ్ మినిస్టర్స్ స్కీమ్ ఫర్ మెంటరింగ్ యంగ్ ఆథర్స్ అంటే యువ రచయితలను ప్రోత్సహించడం కోసం, యంగ్ ఆథర్స్ని ఎంకరేజ్ చేయడం కోసము మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన స్కీమ్. ఇప్పుడు 3rd ఎడిషన్ నడుస్తూ ఉంది. 3.0 అంటే 3rd వర్షన్ అని చెప్పవచ్చు. దీన్ని ఒరిజినల్గా అయితే 2021లో తీసుకొని వచ్చారు పిఎం యువాని. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఆల్ ఇండియా కాంపిటీషన్ ద్వారా 43 యంగ్ ఆథర్స్ సెలెక్ట్ అయ్యారు. తద్వారా మన నేషన్ బిల్డింగ్కి, మన భారతీయ సమాజాన్ని అద్భుతంగా నిర్మించడం కోసం యువ రచయితల సహకారం అవసరం అని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ 43 మెంబర్స్లో 19 ఉమెన్, 24 మెన్, 19 మంది మహిళా రచయితలు, 24 మంది పురుష రచయితలు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎలిజిబిలిటీ తీసుకోవాలి. అసలు ఈ పథకానికి ఎవరు ఎలిజిబుల్ అంటే అండర్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. 30 ఏళ్ల లోపు ఉన్న రచయితలు ఈ పథకంకు అర్హులు. ఈ పథకాన్ని అమలు చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉండే నేషనల్ బుక్ ట్రస్ట్. ఈ పథకాన్ని అమలు చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉండే నేషనల్ బుక్ ట్రస్ట్. ఇక పిఎం యువ 3.0ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 11th March 2025 3rd ఎడిషన్ అయితే. ఇక ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో మనకి జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలను సాధించడానికి ఈ స్కీమ్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఆథర్స్ బిలో ద 30 years ఆఫ్ ఏజ్. మరి ఏ ఆథర్స్ ఏ భాషల్లో రాయవచ్చు అంటే మన షెడ్యూల్ 8లో మెన్షన్ చేసిన 22 ఇండియన్ లాంగ్వేజెస్లో అయినా రచనలు రచించవచ్చు. అలానే ఇంగ్లీష్లో కూడా రచనలు చేయవచ్చు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక మరి వాళ్ళకి ఎంత ఇస్తారు డబ్బులు? సెలెక్ట్ అయిన ఆథర్స్కి నెలకు 50,000 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. పర్ మంత్ 50,000 యాజ్ ఎ స్కాలర్షిప్. అలానే వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్ పైన 10% లైఫ్ టైం రాయల్టీ ఉంటుంది. వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకం పైన 10% లైఫ్ టైం రాయల్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పిఎం యువ 3.0. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్, మహామన వాంగ్మై. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు నిన్న మహామన వాంగ్మై అనే ఒక పుస్తకాన్ని లాంచ్ చేయడం జరిగింది. మహామన వాంగ్మై. ఇక్కడ మహామన వాంగ్మై అనే పుస్తకము ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమర యోధుడు మదన్ మోహన్ మాలవీయ గారి వర్క్స్కి సంబంధించిన పుస్తకం. మదన్ మోహన్ మాలవీయ గారికి సంబంధించిన వర్క్స్, అతని రచనలన్నిటినీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఇక్కడ మహామన అంటే ఫస్ట్ గుర్తురావాల్సింది మనకి మదన్ మోహన్ మాలవీయ. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. భారత మాజీ ప్రధాని, ఇండియాస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు నిన్న, గుడ్ గవర్నెన్స్ డే. అలానే ముగ్గురు స్టాచ్యూలని లాంచ్ చేశాయని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు తెలుసుకోవాల్సింది మహామన వాంగ్మై. మదన్ మోహన్ మాలవీయ గారు కూడా December 25th ఆయన జన్మించారు. మనకి మదన్ మోహన్ మాలవీయ అంటేనే గుర్తు రావాల్సిండేది బనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించినది మదన్ మోహన్ మాలవీయ. ఫౌండర్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ మదన్ మోహన్ మాలవీయ. మరి ఇక్కడ మనం ఫోకస్ చేసింది మహామన అనే టైటిల్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద గ్రేట్ వన్. మహామన అంటే ద గ్రేట్ వన్, చాలా గొప్పవాడు అని అర్థం వస్తుంది. ఈ టైటిల్ని మదన్ మోహన్ మాలవీయకి మహాత్మా గాంధీ ఈ టైటిల్ ఇచ్చారు. ఎవరిచ్చారు? మహాత్మా గాంధీ ఇచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఆయనకు సంబంధించిన వర్క్స్ అన్నిటినీ కూడా
ఈ మహామన వాంగ్మయలో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు నిన్న లాంచ్ చేసిన ఆ బుక్ ఏదైతే ఉందో అది సెకండ్ అండ్ ఫైనల్ సిరీస్. ఫస్ట్ సిరీస్లో 11 వాల్యూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సిరీస్లో 11 వాల్యూమ్స్ ఉన్నాయి. ఆ 11 వాల్యూమ్స్కి సంబంధించిన ఒక పుస్తకాన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2023లో లాంచ్ చేశారు. ఇప్పుడు సెకండ్ సిరీసు ఇదే చివరి సిరీస్. సో న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది మదన్ మోహన్ మాలవ్య గారి గురించి తప్పకుండా కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. ఈయన 25 డిసెంబర్ 1861 జన్మించారు. 12 నవంబర్ 1946 మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పర్సన్ గురించి చదివేటప్పుడు మనకి చరిత్రలో ఇతని ప్రాముఖ్యత ఏమైనా ఉందా లింకప్ చేసుకోవాలి. మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు మనము ఆధునిక భారతదేశ చరిత్ర చదివేటప్పుడు స్వాతంత్ర ఉద్యమం గురించి చదువుతాం. స్వాతంత్ర ఉద్యమంలో మనకి డిఫరెంట్ పర్సనాలిటీస్ వస్తారు. మహాత్మా గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోసు, అంబేద్కర్, మదన్ మోహన్ మాలవ్య, ఇటువంటి వాళ్ళు. సో వీళ్ళ గురించి మనకు తప్పకుండా ఐడియా ఉండాలి. ఎందుకంటే దట్టు ఈయన ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి మనకి ఎగ్జామ్లలో అడుగుతాడు. ఈయన బనారస్ హిందూ యూనివర్సిటీ ఫౌండరు. అలానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా 2 సార్లు పనిచేశాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC సమావేశాలు 1909, 1918లో అధ్యక్షుడిగా చేశారు. అలానే సత్యమేవ జయతే అనే టర్మ్ని బాగా పాపులర్ చేసింది ఈయనే. సత్యమేవ జయతే అనే పదాన్ని బాగా పాపులర్ చేసింది ఈయనే. ఇక మహాత్మా గాంధీ మహామన అనే టైటిల్ని ఇచ్చారు. అలానే హిందుస్థాన్ టైమ్స్కి ఈయన చైర్మన్గా పనిచేశారు. ఇక ఈయన కొన్ని ఇంగ్లీష్ పేపర్స్, కొన్ని హిందీ పేపర్స్ కూడా రాశాడు. ఆ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అందులో ముఖ్యమైనవి ద లీడర్, హిందుస్థాన్ దైనిక్, మర్యాద, అటువంటి కొన్ని న్యూస్ పేపర్స్కి ఈయన పబ్లిషర్గా ఉండేవాడు. ఇక ఈయనకి 2014లో మరణించిన తర్వాత భారతరత్న కూడా వచ్చింది. పోస్ట్ హ్యూమస్లీ హీ గాట్ భారతరత్న ఇన్ 2014. ఇక అటల్ బిహారీ వాజ్పేయి గారికి కూడా భారతరత్న వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక న్యూఢిల్లీలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ఉన్న స్మారకం ఏదైతే ఉందో నేషనల్ మెమోరియల్, ఆయన స్మారకం వచ్చేసి సదైవ్ అటల్. న్యూఢిల్లీలో అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మారకం పేరు వచ్చేసి సదైవ్ అటల్. సో ఇది మదన్ మోహన్ మాలవ్య. ఈయన అలహాబాద్లో జన్మించారు, అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్. ఇక నిన్నటి టాపిక్కి ఒక చిన్న అప్డేట్ అండి. మనం నిన్న అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి దగ్గరలో ఉన్న వెంకటపాలెం అనే విలేజ్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మరియు యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కలిసి ప్రారంభించారని చెప్పేసి. ఇక్కడ నిన్న మనం చదివిన కొన్ని సోర్సెస్లో నేను నిన్న చదివిన కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, అటువంటి న్యూస్ పేపర్లలో క్లియర్గా 13 ఫూట్ అని మెన్షన్ చేశారు. మనం నిన్న 13 ఫూట్ 13 అడుగుల కాంస్య విగ్రహము, 13 ఫూట్ బ్రాంజ్ స్టాచ్యూ అని చెప్పేసి తెలుసుకుందాం. ఎందుకంటే నిన్న కొన్ని డెక్కన్ క్రానికల్ అటువంటి న్యూస్ పేపర్స్లో ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా 13 ఫూట్ అని. కానీ ఇవాళ హిందూ పేపర్లో 15 అడుగుల కాంస్య విగ్రహం అన్నాడు. ఈవెన్ ఈనాడు పేపర్లో కూడా 15 అడుగులు అన్నాడు. కాబట్టి డెఫినెట్లీ ఇలాంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇటువంటి స్టాచ్యూలకు సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉండదు ఏమి చెక్ చేయడానికి. న్యూస్ పేపర్లో ఏది ఇస్తే మనం తప్పకుండా అదే ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాజ్పేయి స్టాచ్యూ అఫీషియల్ వెబ్సైట్ అంటే కొడితే రాదు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే నేను తప్పకుండా కంటిన్యూస్గా మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి అప్డేట్ ఇస్తాను. సో 15 ఫూట్ అనే మెన్షన్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి తెలుగు పేపర్లో, హిందూ పేపర్లో 15 ఫూట్ అని మెన్షన్ చేశారు కాబట్టి. నెక్స్ట్ వన్. January 1, 2026 నుంచి కింబర్లీ ప్రాసెస్ చైర్పర్సన్గా భారతదేశం బాధ్యతలు. January 1, 2026 నుంచి కింబర్లీ ప్రాసెస్కి చైర్పర్సన్గా ఇండియా రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతోంది. ఇక్కడ ఫస్ట్ కింబర్లీ ప్రాసెస్ అంటే ఏంటి? కింబర్లీ ప్రాసెస్ అనేది యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసిన ఒక సర్టిఫికేషన్ వ్యవస్థ, ఒక సర్టిఫికేషన్ సిస్టమ్. ఐక్యరాజ్యసమితి, యునైటెడ్ నేషన్స్ బ్యాక్డ్ కింబర్లీ ప్రాసెస్. మరి ఇక్కడ కింబర్లీ అంటేనే మనకు గుర్తు రావాల్సింది డైమండ్స్. కింబర్లీ ప్రాసెస్ దేనికి సంబంధించింది అంటే డైమండ్స్, వజ్రాలకు సంబంధించింది. ముఖ్యంగా గ్లోబల్ రఫ్ డైమండ్ ట్రేడ్ ఎక్కువగా జరుగుతుంది ఈ మధ్యకాలంలో. రఫ్ డైమండ్స్, కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ అని చెప్పేసి మనం ఎక్కువగా న్యూస్లో వింటూ ఉంటాం. కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ లేదా వీటినే బ్లడ్ డైమండ్స్ అంటారు. బ్లడ్ డైమండ్స్ కొన్ని వార్ జోన్స్లలో, ఇప్పుడు ఆఫ్రికాలోని
లైబీరియా, అంగోలా అటువంటి కంట్రీస్కి పోతే అక్కడ ఎక్కువగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వార్ జోన్స్, వార్ కంట్రీస్లలో ఈ కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ని, ఈ డైమండ్స్ని ఉత్పత్తి చేసి, కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ అంటే వివాదాలు ఉన్న ప్రాంతాలలో ఉత్పత్తి చేస్తే డైమండ్స్ని, ఆ డైమండ్స్ని కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫ్రికా కంట్రీస్లో ఇటువంటి డైమండ్స్ని ఉత్పత్తి చేసి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు కొన్ని దేశాలలో లెజిటిమేట్గా ఫామ్ అయిన గవర్నమెంట్స్ని కూల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలని కూల్చడానికి రెబెల్ గ్రూప్స్ కృషి చేస్తూ ఉంటాయి. సో ఆ రెబెల్ గ్రూప్స్కి వీళ్ళు ఏం చేస్తారు, ఈ కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ని ఉత్పత్తి చేసి దాని ద్వారా వచ్చిన ఆదాయం, రెవెన్యూ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాలని కూల్చడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉంది, మనీ లాండరింగు. ఈ మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన మనీని ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు టెర్రరిజం పనులకు ఉపయోగిస్తూ ఉంటారు. టెర్రరిస్టులకి ఆ డబ్బులు అందిస్తూ ఉంటారు. ఇది కూడా అంతే. కాన్ఫ్లిక్ట్ అంటేనే గుర్తుపెట్టుకోండి, తెలుగులో వివాదము. ఆ డైమండ్స్ని అమ్మడం ద్వారా వచ్చిన రెవెన్యూని ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఉపయోగించుకోకుండా ప్రివెంట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, నిలువరించాలి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి 2003లో కింబర్లీ ప్రాసెస్ అనే దాన్ని తీసుకొని వచ్చింది. ఇదొక ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ వ్యవస్థ. మరి ఇప్పుడు January 1, 2026 నుంచి ఇండియా దీనికి చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతోంది. థర్డ్ టైం, మూడవసారి దీనికి చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతోంది. ఇక కింబర్లీ ప్రాసెస్ అనేది ఒక ట్రైపార్టైట్ ఇనిషియేటివ్. అంటే ఏంటి, ఇదొక 3 పార్టీల మధ్య కుదిరిన ఒప్పందము, ట్రైపార్టైట్ ఇనిషియేటివ్. ఇందులో ఇంటర్నేషనల్ డైమండ్ ఇండస్ట్రీ ఉంటుంది, అంతర్జాతీయ డైమండ్ ఇండస్ట్రీ, సివిల్ సొసైటీ, పౌర సమాజము, అలానే గవర్నమెంట్స్, ప్రభుత్వాలు కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. ప్రస్తుతం కింబర్లీ ప్రాసెస్లో 60 పార్టిసిపెంట్స్ ఉన్నాయి. 86 కంట్రీస్కి చెందిన 60 పార్టిసిపెంట్స్ ఉన్నాయి. 86 దేశాలకు చెందిన 60 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఇందులో యూరోపియన్ యూనియన్ సింగిల్ కంట్రీగా పాల్గొంటుంది. యూరోపియన్ యూనియన్ మొత్తము ఒక ఎంటిటీగానే ఇందులో భాగస్వామ్యంగా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కాన్ఫ్లిక్ట్ డైమండ్స్లో వాణిజ్యాన్ని, ట్రేడ్ని కంట్రోల్ చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, అటల్ క్యాంటీన్స్. నిన్న భారత మాజీ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే సందర్భంగా ఢిల్లీ గవర్నమెంట్ అటల్ క్యాంటీన్స్ని లాంచ్ చేసింది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న స్లమ్ పీపుల్ కావచ్చు, స్లమ్ డ్వెల్లర్స్, అలానే లేబర్స్, అలానే ముఖ్యంగా ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి 5 రూపీస్కే మీల్స్ అందించాలి, 5 రూపాయలకే భోజనాన్ని అందించాలి అని చెప్పేసి అటల్ క్యాంటీన్స్ని ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు లాంచ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 100 అటల్ క్యాంటీన్స్ని లాంచ్ చేయాలని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. తొలి దశలో భాగంగా 45 అటల్ క్యాంటీన్స్ని లాంచ్ చేశారు. మరో 55 అటల్ క్యాంటీన్స్ని నెక్స్ట్ 15 to 20 డేస్లో లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇక దీనికోసం ఢిల్లీ గవర్నమెంట్ 104.24 crore బడ్జెట్ కేటాయించింది. 104.24 కోట్ల బడ్జెట్. వన్స్ ఈ 100 అటల్ క్యాంటీన్లు కనుక ఆపరేషన్లోకి వస్తే, 100 అటల్ క్యాంటీన్స్ కనుక పనిచేయడం మొదలు పెడితే, 100 ఏర్పాటు చేసి భోజనాలు అందించడం మొదలు పెడితే సుమారుగా 1 lakh పీపుల్కి పైగా వీటి ద్వారా లబ్ధి చేకూరబోతూ ఉంది, బెనిఫిట్ కలగబోతూ ఉంది. సో డైలీ రోజుకి 1,00,000 మందికి పైగా మీల్స్ అందించడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మరి రోజుకి ఎన్నిసార్లు మీల్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే 2 times, ఒక రోజులో 2 సార్లు, లంచ్, డిన్నరు. లంచ్ అయినా 5 రూపీసే, డిన్నర్ అయినా 5 రూపీసే. మనం పెట్టుకోవాల్సింది అంటే పౌరులు పెట్టుకోవాల్సింది అక్కడ 5 రూపీసే, కానీ ఢిల్లీ ప్రభుత్వము ఒక ప్లేట్కి 25 రూపీస్ చెల్లించుకుంటుంది. ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్లేట్కి 25 రూపాయలు భరిస్తుంది. వీళ్ళైతే పౌరులు, ముఖ్యంగా పూర్ పీపుల్, లేబర్స్, వాళ్ళు 5 రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది. మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అమలు చేస్తుంది. సో ఇది అటల్ క్యాంటీన్ విశేషాలు. 2026-27 నుంచి రోలింగ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న మొదటి రాష్ట్రం. 2026-27 నుంచి రోలింగ్ బడ్జెట్ని ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉన్న ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా మధ్యప్రదేశ్. నిన్ననే మనం తెలుసుకున్నాం, మధ్యప్రదేశ్ భారతదేశంలో మొట్టమొదటి PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెడికల్ కాలేజీలు మధ్యప్రదేశ్లోని 4 జిల్లాలలో ఏర్పాటు చేయబోతున్నారు, నిర్మించబోతున్నారు అని చెప్పి తెలుసుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెడికల్ కాలేజెస్ ఆర్ గోయింగ్ టు బి సెటప్ ఇన్ మధ్యప్రదేశ్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది మరి రోలింగ్ బడ్జెట్ అంటే ఏంటి. ఫస్ట్ బడ్జెట్
బడ్జెట్ అంటే మనకి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ కదా, మన ఖర్చులు మన ఆదాయ వివరాలను తెలిపే ఒక యాన్యువల్ డాక్యుమెంట్, దీన్నే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. మనకి మన కాన్స్టిట్యూషన్లో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని మెన్షన్ చేసి ఉంటారు. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి ప్రస్తావన ఉంటుంది, బడ్జెట్ అని ఉండదు. మరి ఆర్టికల్ 112 అయితే యూనియన్ బడ్జెట్, ఆర్టికల్ 112 అయితే యూనియన్ బడ్జెట్, కేంద్ర స్థాయిలో ప్రవేశపెట్టే బడ్జెట్. ఆర్టికల్ 202 అయితే స్టేట్ బడ్జెట్, స్టేట్ గవర్నమెంట్స్ ప్రవేశపెట్టే స్టేట్ బడ్జెట్. జనరల్గా బడ్జెట్స్ని ఎవ్రీ ఇయర్ ప్రవేశపెడతారు. బడ్జెట్స్ ముఖ్య ఉద్దేశము అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సంబంధించిన అంచనాలకు సంబంధించిన వివరాలతో కూడిన ఒక డాక్యుమెంట్ అని చెప్పవచ్చు. అయితే మధ్యప్రదేశ్ 2026-27 నుంచి రోలింగ్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతా ఉంది. అది కూడా 3 ఇయర్స్ కాలానికి గాను, 3 ఏళ్ల కాలానికి గాను 2026-27 నుంచి 28-29 ఈ 3 ఇయర్స్ కాలానికి గాను రోలింగ్ బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నారు. మరి ఏంటి రోలింగ్ బడ్జెట్? జనరల్గా మనకి ఎవ్రీ ఇయర్ ఇంట్రొడ్యూస్ చేసే బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్లో షార్ట్ టర్మ్ రెవెన్యూస్ పైన, షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్స్ పైన ఫోకస్ చేస్తారు. కానీ ఈ బడ్జెట్ ప్రాసెస్ని ఇంకా పారదర్శకంగా తీసుకురావాలి, బడ్జెట్ ప్రాసెస్ని ఇంకా ట్రాన్స్పరెంట్గా తయారు చేయాలి. అలానే పాలసీ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో ఈ పాలసీల్ని ఎఫెక్టివ్గా రివ్యూ చేయాలి. ఈ విధానాలు పాలసీల్ని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా మానిటర్ చేయాలి, సమర్థవంతంగా వీటిని కంటిన్యూస్గా వీటి పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయాలి. అంటే లైక్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అవసరం అని చెప్పేసి మధ్యప్రదేశ్ ఈ రోలింగ్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది. ఇందులో భాగంగా 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి గాను కంప్లీట్ డీటెయిల్స్ని అందిస్తుంది. ఇక ఆ నెక్స్ట్ 2 ఫినాన్షియల్ ఇయర్స్ 2027-28, 28-29 ఆర్థిక సంవత్సరాలకు కూడా ఒక ఇండికేటివ్ ప్రొజెక్షన్స్ని అందిస్తుంది. ఇండికేటివ్ ప్రొజెక్షన్స్ అంటే ఈ 2027-28-29లో ఎలా ఉండవచ్చు, మన ఆదాయ అంచనాలు, ఖర్చుల అంచనాలు ఎలా ఉండవచ్చు అని చెప్పేసి ఒక అంచనా ఇస్తుంది అనమాట. తద్వారా పాలసీలను ఎప్పటికప్పుడు మన పర్ఫార్మెన్స్, స్కీములు ఏ విధంగా అమలు అవుతా ఉన్నాయో ఎప్పటికప్పుడు మానిటర్ చేయవచ్చు. సో ఇది రోలింగ్ బడ్జెట్ మధ్యప్రదేశ్. ఇక నిన్న టాపిక్కి ఇంకొక అప్డేట్ అండి. అగైన్ నిన్న మనము ఆకాష్ నెక్స్ట్ జనరేషన్ మిస్సైల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్, దీనికి సంబంధించిన యూజర్ ట్రయల్స్ని మనం సక్సెస్ఫుల్గా నిర్వహించామని చెప్పేసి అప్పుడు మనం క్లియర్గా తెలుసుకున్నాం. అఫీషియల్ రేంజ్ 30 కిలోమీటర్స్. అగైన్ నేను అఫీషియల్ వెబ్సైట్ ఇంకోసారి చెక్ చేశాను, కానీ కొంతమంది రేంజ్ 30 to 80 కిలోమీటర్స్ కూడా అని కొన్ని వెబ్సైట్లలో నేను చదివాను. సో అందుకు నాకు డౌట్ వచ్చి చెక్ చేయడం జరిగింది. క్లియర్గా వాడు ఇండియన్ డిఫెన్స్కి సంబంధించిన వెబ్సైట్లో అఫీషియల్ రేంజ్ అయితే 30 కిలోమీటర్లు అన్నాడు, కానీ కొన్ని అన్అఫీషియల్ రిపోర్ట్స్ మాత్రము 70 to 80 కిలోమీటర్స్ వరకు కూడా రేంజ్ ఉండవచ్చు అంటున్నాడు. సో 30 నుంచి 80 వరకు కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో అప్డేట్ చేసుకోండి. అఫీషియల్ సోర్సెస్ అయితే 30 కిలోమీటర్స్, కానీ అన్అఫీషియల్ రిపోర్ట్స్ అయితే 80 వరకు కూడా ఉంటుంది రేంజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 30 to 80 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో కరెంట్ అఫైర్స్ మాత్రం ఏంటంటే కంటిన్యూస్గా మనము చదువుతా ఉన్నప్పుడే అప్డేట్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. సో ఇంకా నిన్న మనము ఇంకా ఏమని చెప్పుకున్నాం, ఆకాష్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వచ్చేసి దీని గురించి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకున్నాం. దీన్ని డెవలప్ చేసింది DRDO, మ్యానుఫ్యాక్చర్ చేసింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాదు, అలానే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ కూడా కొద్దిగా ఇందులో భాగస్వామ్యం పంచుకుంటుంది. మెయిన్గా అయితే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వీటిని ఉత్పత్తి చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా దీని ఫీచర్స్ మనం ఇంకో 2 పాయింట్లు చెప్పుకోవచ్చు. ఈ ఆకాష్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్లో ఇండిజీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఉంటుంది. అంటే ఒక టెక్నాలజీ, ఇండిజీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ అనే టెక్నాలజీ ఉంటుంది. అలానే ఇది సాలిడ్ మోటార్ ద్వారా ప్రొపెల్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే సాలిడ్ మోటార్ ద్వారా పనిచేస్తుంది. ఇట్ ఈస్ ప్రొపెల్డ్ బై సాలిడ్ మోటార్. ఇక ఇది సైమల్టేనియస్గా ఏకకాలంలో 10 ఏరియల్ టార్గెట్స్ని కూడా ధ్వంసం చేయగలదు. సైమల్టేనియస్గా ఏరియల్ టార్గెట్స్, ఈ యొక్క గాలిలో నుంచి వచ్చే ముప్పులు ఏవైతే ఉంటాయో ఏకకాలంలో 10 ఏరియల్ టార్గెట్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలవు, నాశనం చేయగలవు అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇండిజినస్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఉంటుంది. ఇట్ ఈస్ ప్రొపెల్డ్ బై సాలిడ్ మోటార్. రేంజ్ వచ్చేసి 30 to 80 వరకు కూడా మనకి మేబీ వాడు ఎగ్జామ్లలో చెప్పలేం, రేపొద్దున వాడి స్టేట్మెంట్లలో 30 కిలోమీటర్స్ మాత్రమే అనొచ్చు, 30 to 80 కిలోమీటర్స్ అనొచ్చు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే
కీ ప్రిపేర్ చేసేవాడి చేతిలో ఉంటుంది. మనం అందుకే కదా కొన్నిసార్లు ఎగ్జామ్లలో అఫీషియల్ కీ చెక్ చేసుకుంటాం. అది మనకి తప్పు అనిపిస్తుంది, మనం ఆబ్జెక్షన్ పెడతాం, ఆబ్జెక్షన్ రైజ్ చేస్తాం. 100 రూపాయలు ఏమి కట్టి దానికి మనం ఏపీఎస్సీకో టీఎస్పీఎస్సీకో మనం పంపించినా కూడా వాడు యాక్సెప్ట్ చేయడు. మొన్న ఏపీ గ్రూప్ 1 విషయంలో చాలాసార్లు అందరూ ఫేస్ చేసాం. సో ఇది మనకి ఆకాష్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇవంతా కూడా ఎవాల్యుయేటరు కీ అనేది అఫీషియల్ కీలను బట్టే ఉంటుంది. నెక్స్ట్ వన్, 10 ఏళ్లలో చంద్రుడిపై రష్యా అణు విద్యుత్ కేంద్రం. నెక్స్ట్ 10 ఇయర్స్లో మూన్ పైన రష్యా ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దానికి కారణము రష్యా మూన్ పైన ఒక లూనార్ స్పేస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉంది. చంద్రుడికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ని. ఆ ప్రోగ్రామ్కి అవసరమైన ఎలక్ట్రిసిటీ, అలానే రష్యా చైనాతో కలిసి ఒక రీసెర్చ్ స్టేషన్ని కూడా డెవలప్ చేస్తూ ఉంది మూన్ పైన. రష్యా చైనీస్ రీసెర్చ్ స్టేషన్. ఈ రీసెర్చ్ స్టేషన్కి అవసరమైన ఎలక్ట్రిసిటీ కోసము ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని 2035 ఆర్ 36 2035 లేదా 2036 కల్లా నిర్మించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఈవెన్ నాసా కూడా, అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆగస్టులో డిక్లేర్ చేసింది, మేము 2030 కల్లా చంద్రుడిపైన ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని నిర్మిస్తామని చెప్పేసి. నాసా అయితే 2030 అనింది, రష్యా అయితే 2035 ఆర్ 2036. మరి దీనికోసము రష్యాకు చెందిన స్పేస్ కార్పొరేషన్, రష్యాకు చెందిన ప్రభుత్వ స్పేస్ కార్పొరేషన్, రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రాస్కాస్మోస్ ఒక ఒప్పందం కూడా చేసుకునింది. ఆ ఒప్పందం ఎవరితో చేసుకునిందంటే రష్యాకు చెందిన లావోచ్కిన్ అసోసియేషన్ అనే ఒక ఏరోస్పేస్ కంపెనీతో ఒక కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకునింది. ఇక రష్యా అంటేనే గుర్తురావాల్సినది, అసలు స్పేస్లోకి ఫస్ట్ ఎంటర్ అయ్యేదే రష్యా వ్యక్తి. 1961లో స్పేస్లోకి వెళ్ళిన మొదటి హ్యూమను యూరీ గగారిన్, ఫస్ట్ హ్యూమన్ టు గో ఇన్ టు స్పేస్ ఫ్రమ్ రష్యా, యూరీ గగారిన్ ఇన్ 1961. కానీ ఆ తర్వాత రష్యా స్పేస్ రంగంలో వెనుకబడింది. దానికి కారణము అమెరికా రైజ్ అయ్యింది. అలానే ముఖ్యంగా ఇప్పుడు ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది. లైక్ ఎలాన్ మస్క్ కావచ్చు, ఇవంతా కూడా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ, ఇలాంటివన్నీ. సో ఇది మనకి 10 ఏళ్లలో చంద్రుడిపై రష్యా అణు విద్యుత్ కేంద్రం టాపిక్. నెక్స్ట్ వన్, బుక్. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు నిన్న న్యూఢిల్లీలో ఒక బుక్ని రిలీజ్ చేశారు. ఈ బుక్ ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మోడీ హయాంలో ఏ విధంగా ఇండియా ఎకనామికల్గా గ్రోత్ సాధించింది, ఆర్థికంగా వృద్ధి సాధించిందని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉన్నాయి. ఆ బుక్ పేరు వచ్చేసి ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ భారత్ ఇన్ ద మోడీ ఎరా. మరి దీంట్లో ఏమున్నాయంటే ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వేరియస్ రీఫార్మ్స్ వచ్చాయి. ఉదాహరణకు జిఎస్టీ రీఫార్మ్స్ కావచ్చు. ముఖ్యంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాంకులలో మొండి బకాయిలు పేరుకుపోతూ ఉంటాయి, వాటిని నిరర్థక ఆస్తులు అంటారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మనం చూస్తూ ఉంటాం కదా, విజయ్ మాల్యా, వీళ్ళందరూ కూడా ఎక్కువగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్థక ఆస్తులు, లేదా తెలుగులో చెప్పాలంటే మొండి బకాయిలు. ఈ మొండి బకాయిల్ని మనము పరిష్కరించడం కోసం ఇన్సాల్వెన్సీ లాస్, బ్యాంక్రప్సీ చట్టము, ఇవన్నీ తీసుకొని వచ్చాం. జిఎస్టీ రీఫార్మ్స్. ప్రస్తుతం ఇండియా వరల్డ్లో 4th లార్జెస్ట్ ఎకానమీ, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశము. సో ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. సో మరి ఆథర్ మనకి ఇంపార్టెంట్. ఆథర్ వచ్చేసి ఒక ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ప్రొఫెసర్ డాక్టర్ సికందర్ కుమార్. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే, గ్లోబల్ చెస్ లీగ్ 2025 టైటిల్ని గెలుచుకున్న ఆర్ ప్రజ్ఞానంద మరియు అనీష్ గిరి. గ్లోబల్ చెస్ లీగ్ 2025 టైటిల్. ఈ టైటిల్ని ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ అనే టీం గెలుపొందింది. ఈ టీంకి సారథ్యం వహించింది, ఈ టీంని లీడ్ చేసింది ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఆర్ ప్రజ్ఞానంద, అనీష్ గిరి. ఇక్కడ మనకి ఆర్ ప్రజ్ఞానంద అంటేనే గుర్తురావాల్సింది చెస్ ప్లేయర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక వీళ్ళు, ఈ ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ టీము ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ అనే టీంని ఫైనల్స్లో ఓడించడం జరిగింది. ముంబైలో జరిగిన ఫైనల్స్లో ఓడించడం జరిగింది. ఇప్పుడు ఇది 3rd ఎడిషన్. ఎన్నవ ఎడిషన్ జరిగిందంటే 3rd ఎడిషన్. నెక్స్ట్ వన్, ప్రో రెజ్లింగ్ లీగ్ 2026 సీజన్ కొత్త లోగో విడుదల. ప్రో రెజ్లింగ్ లీగ్ ఇది ఒక రెజ్లింగ్ ఈవెంట్, కుస్తీ పోటీదారుల ఈవెంట్. ఈ ప్రో రెజ్లింగ్ లీగ్కి సంబంధించి ఒక న్యూ లోగోని ఆవిష్కరించారు.
మరి ప్రో రెజ్లింగ్ లీగ్ అనేది ఎవరు నిర్వహిస్తారంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. 2026లో జరగబోయేది 5th ఎడిషన్, ఐదవ సీజన్, 5వసారి జరగబోతా ఉంది. చివరిసారిగా 2019లో జరిగింది, ఆ తర్వాత ఇక జరగలేదు. 7 years తర్వాత జరగబోతా ఉంది. 2026 January 15th స్టార్ట్ కాబోతా ఉంది. నోయిడా ఇండోర్ స్టేడియంలో అక్కడ ప్రారంభం కాబోతా ఉంది. ఫైనల్ వచ్చేసి 2026 February 1st జరగబోతా ఉంది. ఓవరాల్గా 20 కంట్రీస్ నుంచి సుమారుగా 300 రెజ్లర్స్, డొమెస్టిక్ రెజ్లర్స్, ఇంటర్నేషనల్ రెజ్లర్స్ పాల్గొంటా ఉన్నారు. ఇక లోగో విషయానికి వస్తే మనకి లోగోలో ఏం కలర్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఈ లోగోలో రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. ఈ రెడ్ బ్లూ ఏ దానికి సంకేతం అంటే బ్రేవరీ, పోరాటతత్వము, స్పిరిట్, స్ఫూర్తి అటువంటి దానికి ప్రతీక. నెక్స్ట్ వన్, సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి సంబంధించి 87th నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రారంభమైంది. విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. December 28 వరకు ఈ టోర్నమెంట్ నడుస్తుంది. దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దీన్ని కండక్ట్ చేస్తూ ఉంది, నిర్వహిస్తూ ఉంది. సో ఇది నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. దీన్ని ప్రారంభించినది ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనితా గారు ప్రారంభించారు. నెక్స్ట్ వన్, BWF అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్గా సింధు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్కి చైర్పర్సన్గా ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్, 2 times ఒలింపిక్ ఛాంపియన్, మాజీ వరల్డ్ ఛాంపియన్ PV సింధు గారు ఎలక్ట్ అయ్యారు. సో BWF బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్కి చైర్పర్సన్గా ఈమె సెలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ ఈమె BWF కౌన్సిల్ సభ్యురాలుగా కూడా ఉంది, ఇప్పుడు చైర్పర్సన్గా నియమితురాలు అయింది. నెక్స్ట్ వన్, హాకీ ఆటగాడు హార్దిక్ సింగ్కు KL రత్న. ఇండియన్ హాకీ టీం వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్కు ధ్యాన్ చంద్ KL రత్న అవార్డు కోసం సిఫార్సు చేయడం జరిగింది. ఇక్కడ KL రత్న అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ KL రత్న అవార్డు. ధ్యాన్ చంద్ వచ్చేసి మన గ్రేట్ ఇండియన్ హాకీ ప్లేయర్, ఆయన పేరిట ఇచ్చే భారతదేశపు క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ KL రత్న అవార్డు. ఇది భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం. ఇండియాస్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ KL రత్న అవార్డుకి సిఫార్సు చేయడం జరిగింది. మరి ఎవరు సిఫార్సు చేశారు అంటే ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీలో 3 members ఉంటారు. ఇండియన్ మాజీ షూటర్ గగన్ నారంగ్, అపర్ణ పొపట్ బ్యాడ్మింటన్ ప్లేయరు, అలానే MM సోమయ్య అనే ఒక వ్యక్తి. సో వీళ్ళు ముగ్గురు కూడా సెలక్షన్ కమిటీలో ఉన్నారు. వీళ్ళు రికమెండ్ చేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇక వీళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది లాంఛనం అని చెప్పవచ్చు. సో ఇక అర్జున అవార్డుకి 24 members సిఫార్సు చేసింది. అర్జున అవార్డుకి 24 members ఈ కమిటీ రికమెండ్ చేసింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది KL రత్న అంటే గుర్తురావాల్సింది భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం. మరి 2024 ఇయర్కి సంబంధించి 4 ప్లేయర్లకి ఇవ్వడం జరిగింది, మనం డిస్కస్ చేసుకున్నాం. 4 players. ఇక మరి ఆ 24 players ఎవరున్నారు అర్జున అవార్డు కోసం సిఫార్సు చేయబడిన ప్లేయర్లు మనకి అందరూ అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లిస్టులో ఎవరు ఒక్క క్రికెటర్ కూడా లేరన్న విషయం గుర్తుపెట్టుకోండి. చివరిసారిగా 2023లో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీకి అర్జున అవార్డు వచ్చింది. ఇక ఇప్పుడైతే ఈ లిస్టులో క్రికెటర్ అయితే లేడు. కానీ యోగాకు సంబంధించిన ఆర్తి పాల్ అనే ఒక ప్లేయర్ కూడా ఉంది. యోగాని ఇండియన్ గవర్నమెంట్ 2020లోనే ఒక క్రీడగా, ఒక స్పోర్ట్గా ప్రకటించింది. సో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా యోగాకు సంబంధించి ఆర్తి పాల్ అనే ఒక ఉమెన్ ప్లేయర్కి ఈ అవార్డు దక్కబోతా ఉంది, అర్జున అవార్డు. ఇక ఇవాళ క్వశ్చన్ చూస్తే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్, తుఫాను ప్రభావిత శ్రీలంకకు సహాయం చేయడానికి భారత నావికాదళం ఏ ఆపరేషన్ ప్రారంభించింది? మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రీసెంట్గా శ్రీలంకలో ఒక సైక్లోన్ వచ్చింది. ఆ సైక్లోన్ నేమ్ ఏంటి? ఆ సైక్లోన్ అఫెక్టెడ్ శ్రీలంకకు హెల్ప్ చేయడం కోసం ఇండియన్ నేవీ ఏం ఆపరేషన్ని లాంచ్ చేసింది మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే శ్రీలంకకు మనము ఎంత ఆర్థిక సహాయం ప్రకటించాం మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, భారతదేశపు మొదటి వన్యప్రాణుల సురక్షిత రహదారి, ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ వచ్చేసి NH45. మధ్యప్రదేశ్లోని NH45లో దీన్ని ఏర్పాటు చేశారు. సుమారుగా 11.96 kilometers. ఇక్కడ మీరు చూస్తే రెడ్ మార్క్స్ ఉంటాయి.
ఈ రెడ్ మార్క్స్ అనేవి ఒక కైండ్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్ టైప్ అనమాట. ఈ రెడ్ మార్క్స్ వచ్చిన ప్రతిసారి ఈ వాహనదారులు డ్రైవర్స్ స్లోగా పోతారు. సో 11.96 కిలోమీటర్స్ NH45, అది జబల్పూర్ని భోపాల్ని కలిపే రోడ్డు, అది జబల్పూర్ని భోపాల్ని కలిపే రోడ్డు. సో మరి ఈ NH45 మధ్యప్రదేశ్లోని నౌరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ గుండా పోతుంది. అలానే వీరాంగణ దుర్గావతి టైగర్ రిజర్వ్ గుండా పాస్ అవుతుంది ఈ హైవే. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వీరాంగణ దుర్గావతి టైగర్ రిజర్వ్ ఆర్ నౌరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది చిరుతలకు 3వ ఆవాసంగా, చిరుతలకు 3rd హ్యాబిటాట్గా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ప్రకటించిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సంతాలి భాషలో రాజ్యాంగం విడుదల, ఇది స్క్రీన్ షాట్ తీసుకుని రాసుకోండి, పాలిటీలో వెళ్ళిపోతుంది. PM యువ 3.0 స్కీమ్, మహామనా వాంగ్మై మదన్ మోహన్ మాలవ్య గారికి సంబంధించిన వర్క్స్, కింబర్లీ ప్రాసెస్ చైర్పర్సన్గా భారతదేశం బాధ్యతలు January 1, 2026 నుంచి. ఇక నిన్నటి నుంచి అయితే December 25 నుంచి అయితే ఈ 6 రోజుల పాటు ఈ కింబర్లీ ప్రాసెస్కి వైస్ చైర్మన్గా భారతదేశం వ్యవహరించబోతోంది. January 1, 2026 నుంచి మాత్రం చైర్మన్గా వ్యవహరించబోతోంది. అటల్ క్యాంటీన్స్ ఢిల్లీ 2026-27 నుంచి రోలింగ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్. 10 ఏళ్లలో చంద్రుడిపై రష్యా అణువిద్యుత్ కేంద్రం. ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ భారత్ ఇన్ ద మోడీ ఎరా బుక్ను లాంచ్ చేసిన వైస్ ప్రెసిడెంట్. గ్లోబల్ చెస్ లీగ్ 2025 టైటిల్ విజేతలు. ప్రో రెజ్లింగ్ లీగ్ కొత్త లోగో. 87th నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడ ఆంధ్రప్రదేశ్. BWF అథ్లెట్ కమిషన్ చైర్పర్సన్గా సింధు. హాకీ ఆటగాడు హార్దిక్ సింగ్కు ఖేల్ రత్న, అర్జున అవార్డుకు 24 మంది ఆటగాళ్ల సిఫారసు. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.